కాదన్నా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సేవలు మనం కాదనలేము అధ్యక్ష. మనం అందరం రాత్రి ప్రశాంతంగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఉన్నారని ఒక నమ్మకం, భరోసా. దేశంలో మొదటి స్థానంలో పోలీస్ శాఖకు మంచి పేరు ఎక్కడ ఉందంటే తెలంగాణ పోలీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అధ్యక్ష. దాన్ని ఎవ్వరం కూడా కాదనలేము. చివరికి భార్యాభర్తలు కొట్లాడినా కూడా పోలీసే గుర్తుకొస్తూ ఉంటారు అధ్యక్ష. అన్ని డిపార్ట్మెంట్స్ అందరం ఇళ్ళని తాళాలు వేసుకొని పడుకుంటాం, కానీ ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే 24 గంటలు ఓపెన్ ఉంటుంది. అట్లా సేవలు అందిస్తూ ఉంటారు అధ్యక్ష. దాని విషయంలో ఆ డిపార్ట్మెంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, స్పందించాలి అధ్యక్ష. అది రిక్రూట్మెంట్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో అధ్యక్ష 2 జోన్లు మన దగ్గర, జోన్ 1, జోన్ 2, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 అధ్యక్ష. ఎక్కడెక్కడ ప్రమోషన్స్ ఇస్తూ ఉంటారు. ఎస్ఐల ప్రమోషన్స్ అధ్యక్ష 2009 సంబంధించి ఆ బ్యాచ్కి సంబంధించిన ఎస్ఐలది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి 250 నుండి 300 మంది వరకు ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత అదే బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకి 60-70 మంది మిగిలిపోయారు అధ్యక్ష. దాదాపు 6 సంవత్సరాల కిందట ఇచ్చిన ప్రమోషన్స్ అధ్యక్ష. మిగిలిన వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కూడా ఇవ్వాలంటే వీళ్ళు ఎస్ఐలు అధ్యక్ష, వాళ్ళు సిఐలు అయిపోయారు. సేమ్ బ్యాచ్, వాళ్ళందరూ సిఐలు అయిపోయినారు. 6 సంవత్సరాలు అయిపోయింది. డిఎస్పీ ప్రమోషన్కి రెడీ ఉంటారు వాళ్ళు, కానీ వీళ్ళు ఇంకా ఎస్ఐలుగానే ఉన్నారు. వీళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని, పోస్టులు లేకపోతే, ఖాళీలు లేకపోతే అధ్యక్ష సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసైనా వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాదాపుగా 70-80 మంది వాళ్ళు ఉంటారు అధ్యక్ష. వాళ్ళకు నిజంగానే చాలా అన్యాయం. ఇప్పుడు ఆ సేమ్ బ్యాచ్లో ఉన్న ఎస్ఐలు సిఐ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఇదే కాకుండా మల్టీ జోన్ 2కి సంబంధించి అధ్యక్ష ఇదొక్క బ్యాచే కాదు అధ్యక్ష. 91, 95, 96 బ్యాచ్లకు సంబంధించిన ఎస్ఐలు కూడా ఈ సీనియారిటీ విషయంలో, ప్రమోషన్ విషయంలో ఇక్కడికి అక్కడికి కొంచెం తేడా ఉంది అధ్యక్ష. వాళ్ళకు ముందు ప్రమోషన్స్ వచ్చేస్తూ ఉంటే మల్టీ జోన్ 2 వాళ్ళకి, మల్టీ జోన్ 1 వాళ్ళకి ప్రమోషన్స్లో ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వం పునఃసమీక్షించి 2 రేంజ్లకు సంబంధించి, ఆ జోన్కి ఈ జోన్కి సంబంధించిన కంప్లీట్ ప్రమోషన్లో సమీక్షించి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి సీనియారిటీలో ఇబ్బంది లేకుండా ఒక సీనియారిటీ మారుస్తూ ఉంటారు. అట్లా మార్చకుండా సీనియారిటీని కూడా ఫిక్స్ చేసి సూపర్ మెమరీ పోస్టులను క్రియేట్ చేసి వీళ్ళందరికీ కూడా ఈ ప్రమోషన్స్లో ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఉండేటట్టు ఇచ్చేటట్టు చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రెండవ అంశం అధ్యక్ష, ఇంకొక అంశం అధ్యక్ష, ఈ హోంగార్డులకు సంబంధించి ఈరోజు కానిస్టేబుల్కి సంబంధించి ప్రమోషన్స్ గురించి అడిగారు కదా అధ్యక్ష. అట్లాగే హోంగార్డులు కూడా కానిస్టేబుల్కి సంబంధించిన సేవలకు ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు అధ్యక్ష. వాళ్ళు ఎంత సేవ అందిస్తారో హోంగార్డ్స్ కూడా అంతే సేవ అందిస్తుంటారు అధ్యక్ష. కానీ తీరా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక పెన్షన్ ఉండదు అధ్యక్ష, వాళ్ళకి ఏది ఉండదు అధ్యక్ష. అట్లాంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష 9,000 ఉన్న వాళ్ళ ఆనోర్యం గౌరవ వేతనాన్ని 27,000కు చేశారు అధ్యక్ష. అట్లే ట్రాఫిక్లో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి 30% అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మహిళా హోంగార్డ్స్కి కూడా మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు చనిపోతే వాళ్ళకు 5 లక్షలు జీవిత బీమా, ఆ రోజు బీమా ఏర్పాటు చేసి 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ రోజు ఖర్చులకు కూడా కొంత 10,000 ఎంతో కొంత ఇచ్చి గౌరవించుకున్న సందర్భం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక 15,000 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు అధ్యక్ష మన దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో ఒక 60 మంది చనిపోయి ఉంటారు అధ్యక్ష. రోడ్డు ప్రమాదంలో అంటే ఏదైనా యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకు మాత్రమే 5 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకు మాత్రము ఇవ్వట్లేదు, వాళ్ళకు కూడా ఇవ్వాలని. అదే కాకుండా ఎక్స్గ్రేష్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. వాళ్ళకు హెల్త్ కార్డులు ఉండవు, వాళ్ళకు పెన్షన్ ఉండదు. ఇవన్నీ కూడా గతంలో ఎన్నికల కన్నా ముందు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి హోంగార్డులను పర్మనెంట్ చేస్తామన్నారు అధ్యక్ష. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇస్తామన్నారు అధ్యక్ష. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, వీక్లీ ఆఫ్ ఇస్తామన్నారు అధ్యక్ష. దయచేసి 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఈ 2 సంవత్సరాలు 60 మంది చనిపోతే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం తప్పిస్తే జీవో అయితే ఇచ్చారు అధ్యక్ష. సహజ మరణం పొందిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని జీవో అయితే ఇచ్చున్నారు హోంగార్డులకి, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అధ్యక్ష. ఒక్కరికి కూడా ₹1 ఇప్పటి వరకు ఇవ్వలేదని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నా. 10 నెలలు అవుతుంది అధ్యక్ష జీవో ఇచ్చి. కాబట్టి వాళ్ళకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర అనే హోంగార్డ్ చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పున్నారు అధ్యక్ష, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కుటుంబంలో ఎవరు చనిపోయినా, హోంగార్డ్ చనిపోయిన వాళ్ళ కుటుంబంలో కారుణ్య నియామకాలు
జరుపుతామని చెప్పారు అధ్యక్ష. అది కలగానే మిగిలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఎన్నికల కన్నా ముందు హోంగార్డ్స్కి ఏదైతే మాట ఇచ్చున్నారో వాటన్నిటిని కూడా అమలు చేయాలని, ఈ ప్రమోషన్స్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రమోషన్స్ విషయంలో ఏదైతే గందరగోళం ఉందో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రివ్యూ చేసి కావాలంటే సూపర్ మెమరీ పోస్టులు క్రియేట్ చేసి ఈ సీనియారిటీలో ఇబ్బంది లేకుండా చూడాలని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. శ్రీ నాగరాజు గారు. ధన్యవాదాలు.